అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆశ్రమంలో మన గోరంట్ల ఎంఆర్ఓ సార్ అయితే వచ్చారు మన ఆశ్రమానికి. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం మన ఆశ్రమంలో అవ్వాతలకు పిల్లలకి అందరికీ భోజన సౌకర్యం కూడా సార్ ఏర్పాటు చేశారు. మన ఆశ్రమానికి ఎందుకు వచ్చారు, ఈ రోజు ఎందుకు మన ఆశ్రమంలో భోజనం ఏర్పాటు చేయాలనుకున్నారో ఒకసారి సార్ మాటలు అడిగి తెలుసుకుంటారు. సార్, ఎందుకు మన ఆశ్రమంలో భోజనాన్ని ఏర్పాటు చేశారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము జూన్ 20వ తేదీని రెవెన్యూ డేగా ప్రకటించి దీని సందర్భంగా అనేక ప్రజలకి రెవెన్యూ శాఖ ఏ విధంగా సేవలు చేస్తుంది, రెవెన్యూ శాఖ అనేది ఎంత చరిత్ర కలిగింది, ఎంత ప్రతిష్టాత్మకమైనది, రెవెన్యూ శాఖలో పౌరులకు అందాల్సిన సేవలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఈ జరుగుతున్న సేవల్ని వీటన్నిటిని కూడా ఏదో విధంగా ప్రజల్లోకి తీసుకోవాలంటే ప్రభుత్వము ఒక దినోత్సవాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు, అదేవిధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరి చొరవతో జూన్ 20ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ డేగా ప్రకటించింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం మన మండలంలో పూర్తి స్థాయిలో ఈరోజు రెవెన్యూ శాఖ తరఫున అందరం కూడా బాగా కష్టపడి పనిచేస్తూ అందరికీ కూడా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ సకాలంలో సేవలు అందిస్తూ పాటు ఇటువంటి కొన్ని సేవా కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం రెవెన్యూ డే రోజు చేయాలనే ఉద్దేశంతో ఇది ప్రాథమికంగా ఈరోజు మన దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆశ్రమం ఎందుకు చాలా థ్యాంక్ యూ.